హే గాయ్స్, ఈ రోజు అయితే చాలా పెద్ద ట్రిక్ తెచ్చానమాట. సో వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే టెన్షన్ అయితే కథం అనమాట. సో వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబర్ అయితే టెన్షన్ కథం అనమాట. ఎవరికైతే వాచ్ టైం వస్తలేదు, ఈ మధ్యలో చాలా ఆడియన్స్ కి అయితే వాచ్ టైం వస్తలేదు, టెన్షన్ అయితే కథం అనమాట. చాలా ఈజీగా వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజీగా అంటే ఈజీగా. సో సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. సో వాచ్ టైం కంప్లీట్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఫుల్ వాచ్ చేయండి. కంప్లీట్ మీకు అయితే అర్థమవుతుంది. ఎవరైతే ఫుల్ వీడియో వాచ్ చేస్తారో వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. కంప్లీట్లీ ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయాలి, కంప్లీట్లీ ఫుల్ వీడియో వాచ్ చేయాలి. మజా ఉంటుంది వీడియో అయితే, స్కిప్ చేయకండి. అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ లేటెస్ట్ ట్రిక్ అన్నమాట. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. ఏదైతే నేను ట్రిక్ చెప్పబోతున్నాను కంప్లీట్లీ ఎవరికైతే యూజ్ అవుతున్నాయి, సో నాకైతే యూజ్ అవుతున్నాయని ఇట్లా కామెంట్ చేస్తున్నారు. సో మీకు కూడా యూజ్ అవుతుంది, కామెంట్ చేయండి. ఏదైతే మంచిగా కామెంట్ చేస్తారో, అంటే బ్యాడ్ గా కామెంట్ చేస్తే వాళ్ళకైతే స్కిప్ చేస్తాను. అండ్ ఎవరైతే మంచిగా కామెంట్ చేస్తారో ఫుల్ వీడియో వాచ్ చేసేసి అండ్ మంచిగా కామెంట్ చేస్తారు కదా, అంటే మంచిగా అంటే నైస్ అంటే ఏదొకటి కామెంట్ చేయండి కంప్లీట్లీ. అండ్ మీకైతే ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మీకైతే చూపిస్తాను గాయస్. ఇక్కడ చూడండి, వీడియో పర్ఫార్మెన్స్ చూడండి, ఫస్ట్ ర్యాంక్ లో ఉంది కదా. అండ్ 2.3 అయితే వ్యూస్ వచ్చినాయి. వాచ్ టైం ఏదైతే వాచ్ టైం వీడియో తీశాను అలాంటిది వీడియో చూడండి. తమిళ చూసారా? సో తమిళ చూశాను అనుకుంటా, లాస్ట్ టైం అయితే వీడియో తీశాను. సో తమిళ చూసే ఉంటారు అనమాట. కంప్లీట్లీ నేనైతే వాచ్ టైం గురించి ఒక వీడియో తీశాను అనమాట. సో కొందరికైతే వర్క్ అయింది కాబట్టి నేను కామెంట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. కంప్లీట్లీ వర్క్ అవుతుంది. నేను కూడా ఇదే ట్రై చేశా కాబట్టి వాచ్ టైం తింటుంది. చాలా ఆడియన్స్ అయితే నేను బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. సో బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళకి వదిలేయండి. సో వాళ్ళకి జల్స్ అన్నమాట. సో వాళ్ళకి కాలుతుంది అనమాట. సో కాలితే వదిలేయండి అనమాట. సో వాళ్ళ గురించి పట్టించుకుంటే మనమైతే మెట్లు అయితే ఎక్కలేమన్నమాట. సో మెట్లు ఇట్లా ఎక్కలేమన్నమాట. సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అనమాట. సో వాళ్ళ వీడియోస్ వాళ్ళు తీస్తారు, మన వీడియోస్ మనం తీస్తామన్నమాట. సో వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయో లేవో నేనైతే చెక్ చేయలేదు. సో నాకైతే బ్యాడ్ కామెంట్ చేశారు కాబట్టి స్కిప్ చేస్తాను అనమాట వాళ్ళకైతే. సో ఇక్కడ చూడండి, మనకైతే 8.2% అయితే ర్యాంకింగ్ ఉంది, అంటే ఇంప్రెషన్ క్లిక్ థాట్ రేట్ ఉంది అనమాట. సో మంచిగానే ఉంది, అంటే మన తమ్నెల్ బాగుంది కాబట్టి క్లిక్ చేసి చూస్తున్నారు అనమాట, అలా అనమాట. అండ్ 3 minutes 14 seconds చూస్తున్నారు. ఓ మై గాడ్, ఇలా ఇంత వీడియో చూస్తే కంప్లీట్లీ వీడియో అది ఇట్లా బూస్ట్ అయితే అనమాట. ఏదైతే ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారో కంప్లీట్లీ ఇలా మీరు బూస్ట్ కావాలి. సో బూస్ట్ అంటే ఏంటి? తమ్నెల్ అనేది ఏదైతే తమ్నెల్ ఉంటుందో ఆ తమ్నెల్ మంచిగా ఉండాలన్నమాట. కంప్లీట్లీ మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ గాయ్స్, కంప్లీట్లీ వీడియో వైరల్ అవుతుంది. మీకు తమ్నెల్ బాగాలేకపోతే చేంజ్ చేసేయండి అన్నమాట, తీసేయండి. వాచ్ టైం ఎలా రాదో చూసుకోండి అనమాట. అండ్ వ్యూస్ రావాలి, మీకు సబ్స్క్రైబర్స్ రావాలి, అండ్ వాచ్ టైం రావాలి, 3 రావాలి. సో నేను చెప్పబోతున్నా ఏంటంటే వాచ్ టైం రావాలి. మీరు ప్రతిసారి మీకు వాచ్ టైం రావాలంటే కంప్లీట్లీ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఏంటంటే వాచ్ టైం రావాలి. మీరు ఫుల్ వీడియో వాచ్ చేయాలనేది, ఫుల్ వీడియో వాచ్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ అర్థం కాకుంటే మీరు నేనేం చేయలేను అనమాట. ఫుల్ వీడియో వాచ్ చేయాలి. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ అవరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది? 3 minutes 14 seconds ఉంది. ఏదైతే వీడియో మీరు చూశారో ఇంత చూపిస్తుందని చెప్తుందన్నమాట. సో మీరు ఇంత వీడియో చూసాను కాబట్టి నాకు అంత మంచి వీడియో పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అండ్ వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఎంత వైరల్ అయిందండి? 2.3 అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో నాకు ఇలా వస్తుంది అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అనేది, నాకు ఇలా వచ్చింది. సో మీకు కూడా ఇలా రావాలి. ఇలా వస్తేనే మీ వీడియో వైరల్ అవుతుంది అండ్ వాచ్ టైం వస్తుంది అనమాట. సో చెప్పబోయే ట్రిక్ అంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి. మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి. వాచ్ చేస్తేనే మీకు కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది అండ్ తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపించాను కదా ఈ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు తమ్నెల్ చూసిండ్రా, చూడగానే క్లిక్ కావాలి. ఎగ్జాక్ట్లీ గాయస్, మీకు తమ్నెల్ బాగుండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను తమ్నెల్ పెట్టాను చూడండి, చూడగానే క్లిక్ చేసేలాగా ఉండాలి తమ్నెల్ అనమాట. సో అట్లా అయితే కంప్లీట్లీ మనకు వాచ్ టైం అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అయితే కంప్లీట్లీ యూజ్ అవుతుంది. కంప్లీట్లీ మీరు యూజ్ చేసుకున్నారు. ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తానని చెప్పాను కదా. మీరు బెస్ట్ కామెంట్ చేయాలి, మీరు ఫుల్ వీడియో వాచ్ చేయాలి, బెస్ట్ కామెంట్ చేయాలి. కామెంట్ ఎలా చేయాలంటే అట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడు నేను 6 digital కోడ్ అనేది పెడతానని స్కిప్ చేసినదని. అండ్ ఇప్పుడు ఎవరైతే మంచిగా కామెంట్ చేస్తారో అండ్ లేటెస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను విన్నర్ చేస్తున్నాను గాయస్. కంప్లీట్లీ విన్నర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ రోజు విన్నర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, కిరాక్ సిస్టర్స్ అంట. ఛానల్ నేమ్ వచ్చి 123 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. వీళ్ళకి కూడా ప్రమోషన్ లో పెట్టేస్తాను. వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ వీళ్ళకి ఫాలో అవ్వండి. నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను అనమాట వీళ్ళకైతే. ఓకే. అండ్ గైస్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 3.6K సబ్స్క్రైబర్ ఉన్నారు.
అండ్ వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేస్తాం, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. కంప్లీట్లీ బెస్ట్ కామెంట్ చేశారనమాట, బెస్ట్ కామెంట్ చేస్తే విన్నర్ అవుతారని చెప్పాను కదా, బెస్ట్ కామెంట్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా విన్నర్ అనమాట. వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి కూడా ప్రమోషన్ లో పెట్టేస్తారనమాట. అండ్ ఇక్కడ 2 మెంబర్స్ కి అయితే ఫ్రీలో ప్రమోషన్ చేసింది కదా, ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు సింగిల్ ఉన్నారనమాట, మెంబర్షిప్ కూడా తీసుకున్నారు అనమాట. ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూసుకుంటే కాదు, ఇక్కడ హరిత టాక్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 2.74K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేశాను, వీళ్ళైతే మనకు రీజాయినింగ్ అయినారు, మన ఛానల్లో రీజాయినింగ్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను. వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కూడా ప్రమోషన్ లో పెట్టేస్తాను, వీళ్ళకి కూడా సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచ్ టైం వస్తుంది, కంప్లీట్లీ వస్తుంది. నా తరఫున ఎంత కొంత అయితే వస్తుంది అనమాట, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో కంప్లీట్లీ మీకు అయితే చెప్తున్నా కదా, కంప్లీట్లీ నేనైతే ఎట్లా పెడతాను, ఆల్ సోషల్ లైక్ ఇన్స్టాగ్రామ్, లైక్ ఫేస్బుక్ అన్ని దాంట్లో పెట్టేస్తాను అనమాట. కంప్లీట్లీ వాచ్ టైం అయితే వస్తుంది అండ్ వ్యూస్ వస్తాయి అనమాట. అండ్ గైస్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కంప్లీట్లీ వాచ్ టైం గురించి చెప్పాను కదా, మీకు వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, కంప్లీట్లీ వాచ్ టైం అయితే తెచ్చుకోండి. ఇక్కడ చూడండి నేను వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. అండ్ ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్, ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది చూడండి, ఓవర్ వ్యూ ఉంది కదా. సో ఓవర్ వ్యూ అందరికి తెలిసిన విషయమే, ఓవర్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే టాప్ కంటెంట్ ఉంది చూడండి, టాప్ కంటెంట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ రియల్ టైం రావాలి గాయస్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రియల్ టైం మనకు రావాలి. మీకు ఎంత రియల్ టైం వస్తుందో చూసుకోండి గాయస్, కంప్లీట్లీ మీకు రియల్ టైం రావాలి. ఎగ్జాక్ట్లీ గాయస్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 3732 రియల్ టైం వస్తుంది. మీకు ఎంత వస్తుంది? సో నాకైతే ఇంత వచ్చింది, నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే పేర్లేదు కాబట్టి సో నాకైతే ఇంత తక్కువ వచ్చింది. యాక్చువల్లీ మనకి ఎంత రావాలి, 10K అండ్ 20K ఇట్లా వ్యూస్ రావాలి. ఇక్కడ 48 hours లో మనకు 3732 వచ్చింది కదా, ఎక్కువ రావాలి. ఎక్కువ వస్తే మనకు వాచ్ టైం అనేది ఎలా వస్తాయి అంటే 100 ఇట్లా మొత్తం పేలిపోతుంది, ఇట్లా వాచ్ టైం అనేది. ఓ మై గాడ్, వాచ్ టైం ఇట్లా పేలిపోతుంది. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, వాచ్ టైం రావాలంటే ఏం చేయాలి, థంబ్నెయిల్ చేంజ్ చేయండి. మన ఇంప్రెషన్ క్లిక్ థ్రూ రేట్ అనేది పేలాలా, ఇట్లా ఎలా పేలాలా ఇప్పుడు చూపించాను కదా, ఇక్కడ చూపిస్తా చూడండి, తెలవకుండా చూపిస్తాను, ఇంకా ఒకేస్తా చూడండి. అండ్ ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థ్రూ చూడండి 8.2% ఉంది. ఓ మై గాడ్, ఇంత ఇంప్రెషన్ క్లిక్ థ్రూ రేట్ ఉంటే ఎలా పేలదండి వ్యూస్, కంప్లీట్లీ వీడియో అయితే పేలుతుంది అనమాట. సో అట్లా అనమాట, సో అట్లా కంప్లీట్లీ వీడియో పేలుతుంది కాబట్టి సో థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉండండి, మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండండి. కంప్లీట్లీ థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉంటేనే కంప్లీట్ మీకైతే వ్యూస్ వస్తాయి అండ్ వాచ్ టైం వస్తుంది. ఇక్కడ చూడండి అనలిస్ట్కి వెళ్ళిపోతాను, అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వాచ్ టైం వస్తుంది. ఇట్ ఈస్ ట్రూ గాయస్, కంప్లీట్లీ వాచ్ టైం వస్తుంది. ఎందుకోసం వస్తుంది అంటే ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది చూడండి, ఓవర్ వ్యూ ఉంది. మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి, నాది ఫుల్ వీడియో వాచ్ చేస్తే ఎవరైతే ఫుల్ వీడియో వాచ్ చేస్తారో కంప్లీట్లీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, 2 members కి ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. అండ్ కామెంట్ ఎలా చేస్తారంటే బెస్ట్ కామెంట్ చేయండి, బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను సెలెక్ట్ చేసి కంప్లీట్లీ నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను అనమాట. ఓకే, సో అట్లా అనేసి ఇక్కడ ఏముంది, ఓవర్ వ్యూ ఉంది చూడండి, ఓవర్ వ్యూ ఉంది కదా. సో పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టాప్ కంటెంట్ కనిపిస్తుంది చూసిండ్రా, టాప్ కంటెంట్. ఓ మై గాడ్, టాప్ కంటెంట్ ఎందుకు ఉంటుందండి, ఏదైనా వీడియో పేలితేనే టాప్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో అట్లా టాప్ కంటెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 3735 రియల్ టైం విత్ ఇన్ 48 hours లో మనకు రియల్ టైం వస్తుంది. సో రియల్ టైం వస్తుంది కాబట్టి ఈ రియల్ టైం ని కౌంట్ చేయండి, ఎంత వాచ్ టైం వస్తుందండి. ఓ మై గాడ్, వాచ్ టైం చూడండి. సో నాకు ఇంత వస్తుంది, మీకు ఇంత వస్తే 1 day and 2 day and 3 day and 4 days లో వాచ్ టైం కంప్లీట్. ఓ మై గాడ్, ఇలా అన్నమాట. అండ్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీడియో అప్లోడ్ చేయండి అంతే, జస్ట్ వీడియో అప్లోడ్ చేయండి. ఆడియన్స్కు ఇంప్రెషన్ కావాలి, ఆడియన్స్ మన వీడియోలో ఎంగేజ్ కావాలి. సో అట్లా ఎంగేజ్ అయితేనే కంప్లీట్లీ మన వీడియోకు వాచ్ టైం వస్తుంది అనమాట. అట్లా ఇక్కడ చూడండి 3735 రియల్ టైం వచ్చింది. సో మీరు థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉండండి వీడియోకి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశారండి, వీడియో అప్లోడ్ చేశారు కదా. సో మనకు వీడియోకి వ్యూస్ రాకుండా ఏం చేయాలి, థంబ్నెయిల్ చేంజ్ చేసేయండి, ఇక థంబ్నెయిల్ తీసేయండి, ఇక కొత్తది ట్రై చేయండి. వీడియో తీసే బదులు ఇప్పుడు వీడియో కంటిన్యూ తీస్తున్నారండి, ఒక వీడియో కంటిన్యూ తీస్తున్నారు, ఆ వీడియో కష్టపడి వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు. సో థంబ్నెయిల్ ఏం చేస్తున్నారు అంటే వీడియో అప్లోడ్ చేసేసి థంబ్నెయిల్ కి ఇక బోరసా అండి, థంబ్నెయిల్ ఎలా అయితే అలా పెట్టేస్తారు అనమాట. సో ఒక ఫోటో పెట్టేసి దాని మీద ఒక మ్యాటర్ రాసేసి పెట్టేస్తారు అనమాట. అట్లా పెట్టేసే బదులు కంప్లీట్లీ ఒక థంబ్నెయిల్ ని 2 days లేదా 1 hour లేదా 4 hours కష్టపడండి. థంబ్నెయిల్ కష్టపడి దీంట్లో థంబ్నెయిల్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే థంబ్నెయిల్ క్లిక్ చేసేలాగా ఆడియన్స్ మీరు పెట్టండి అనమాట. సో నేర్చుకోండి, థంబ్నెయిల్ రాకుంటే నేర్చుకొని కంప్లీట్లీ థంబ్నెయిల్ చేంజ్ చేయండి. సో ఆ థంబ్నెయిల్కి వ్యూస్ రాకుంటే చేంజ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి టాప్ కంటెంట్ ఉంది చూడండి, టాప్ కంటెంట్ ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి గాయస్, కంప్లీట్లీ మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి. అది
స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. మళ్ళీ బ్యాడ్ కామెంట్ చేయకండి, మంచిగా కామెంట్ చేయండి. కంప్లీట్లీ మీకైతే ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. అండ్ ఇట్ ఇస్ ట్రూ గైస్, కంప్లీట్లీ విన్నర్ చేస్తున్నా. ఎవరైతే మంచిగా కామెంట్ చేస్తారో కంప్లీట్లీ వాళ్ళకు విన్నర్ చేస్తున్నా. అండ్ చూడండి గైస్, కంప్లీట్లీ నా తరపు నుండి వాచ్ టైమ్, వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ నా తరపు నుండి వస్తుంది, కంప్లీట్లీ వస్తాయి గైస్. ఇక్కడ చూడండి టాప్ కంటెంట్ ఉంది చూడండి. అండ్ టాప్ కంటెంట్ ఏముంది చూడండి, నేను ఏదైతే వీడియోకి బూస్ట్ అనేది ఒక తమ్నెయిల్ పెట్టాను చూడండి. సో ఇక్కడ చూడండి తమ్నెయిల్ కనిపిస్తుందా, బూస్ట్ తమ్నెయిల్ పెట్టాను. దీనిపైన నేను మళ్ళీ వీడియో తీస్తే నాకు ఎంత వ్యూస్ వస్తాయండి, ఎంత ఉంది, 6.7K వ్యూస్ ఉంది. దీనికి మించి వ్యూస్ వస్తాయి అనమాట. ఎలా వ్యూస్ వస్తాయంటే దీన్ని నేను ఏం చేస్తా అంటే ఈ వీడియోని ఫుల్ వాచ్ చేస్తాను అనమాట. ఫుల్ వాచ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా అంటే ఆ వీడియోని మంచిగా రీడ్ చేస్తాను అనమాట. చూసిన తర్వాతనే సో దాన్ని మించి మంచి వీడియో తీస్తాను అనమాట. దాన్నే టాపిక్ అదే, దాన్ని మించి వీడియో తీస్తాను అనమాట. దాన్ని మించి వీడియో తీసిన తర్వాతనే సో దానికి మించి మనకు వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఉంది చూడండి, సెకండ్ ఏముందండి, వైట్ లిస్ట్ లో ఇస్తుంది ఫ్రీ సబ్స్క్రైబర్స్ గురించి ఒక వీడియో తీశాను. సో గాయస్ ఇక్కడ చూడండి 3.6K వ్యూస్ వచ్చినాయి. సో అట్లా అండ్ ఆగిపోయిన షార్ట్స్ కి ఇలా బూస్ట్ చేయండి. ఏదైతే షార్ట్స్ కి బూస్ట్ చేస్తామో అది ఇక్కడ చూడండి 2.5K వ్యూస్ వచ్చినాయి. ఈ 4 టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే వీడియో ఉంటుందో ఈ ఫస్ట్ ఏదైతే వీడియో ఉంటుందో పేలుతుంది అనమాట. సో వ్యూస్ వస్తున్నాయి, డే బై డే అయితే మనకు వ్యూస్ వస్తున్నాయి. దానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ రిపీట్ వీడియో చేయాలి. ఆ వీడియోని ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఆ వాచ్ చేసిన తర్వాత దాన్ని చూడండి, రీడ్ చేయండి, దాన్ని చదవండి. అంటే సో మొత్తం చూడండి, కాన్సెప్ట్ పెట్టిన దానిపైన మళ్ళీ రిపీట్ వీడియో తీయండి. అండ్ థంబ్నెయిల్ సేమ్ చేంజ్ చేయండి అనమాట. మరి బూస్ట్ అని పెట్టాను కదా. సో ఇప్పుడు నా కంటెంట్ ఇది. సో నా కంటెంట్ ఏంటి, ఇప్పుడు టెక్ కి సంబంధించింది, నాకు ఇట్లా పేలుతుంది వీడియో. మీ కంటెంట్ ఏంటి, ఒక 10-20 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటారు కదా. ఇక్కడ టాప్ కంటెంట్ ఉంటుంది, కంప్లీట్లీ మీకు ఇక్కడ టాప్ కంటెంట్ అయితే ఉంటాయి అనమాట. ఆ టాప్ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వీడియో రీడ్ చేయండి, మంచిగా చూడండి. చూసిన తర్వాతనే ఆ వీడియో రిపీట్ చేయండి. కంప్లీట్లీ వాచ్ టైం కాదు కదా, దాన్ని మించి దాని అబ్బా మంచిగా ఎట్లా వస్తాయంటే గాయస్ తెలంగాణ భాష అనమాట. సో కంప్లీట్లీ బూస్ట్ అయితే అనమాట. అండ్ మీకు వాచ్ టైం 1 డే కాదు కదా, 1 hour వాచ్ టైం వచ్చేస్తుంది అట్లా గాయస్ కంప్లీట్లీ. సో ఇలా మీరు ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇదే చెప్పబోతున్నా గాయస్, కంప్లీట్లీ వాచ్ టైం ఎక్కడి నుండో రాదు, అండ్ ఇక్కడ నుండి తీసుకోండి అనమాట. ఇక్కడ మీరు టాప్ కంటెంట్ ఉంది కదా, ఈ వీడియో సెలెక్ట్ చేసేసి అలాంటి వీడియో రిపీట్ చేయండి. కంప్లీట్లీ వాచ్ టైం ఎలా రాదు చూడండి. ఇక్కడ మనకు రియల్ టైం అయితే చూపిస్తుంది. అండ్ 3735 రియల్ టైం వస్తుంది కదా. ఎలా వస్తుందంటే 48 hours లోనే వస్తుంది. 48 hours లో వస్తే దాన్ని మించి మీకు వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది వాచ్ టైం, దాన్ని మించి ఎలా వస్తాయంటే వాచ్ టైం, ఓ మై గాడ్, 48 hours లో ఒక మీకు 200-300 వాచ్ టైం అనుకోండి, 1K వాచ్ టైం అయిపోవచ్చు, 2K వాచ్ టైం అయిపోవచ్చు, 3K వాచ్ టైం అయిపోవచ్చు. ఇట్లా వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది. సో మీరు రిపీట్ వీడియో చేయండి. సో రిపీట్ వీడియో తీసిన తర్వాత మీరు చూడండి ఎలా వ్యూస్ వస్తాయో, అండ్ దాన్ని మించి వ్యూస్ వస్తాయి. అండ్ థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉండండి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే మీ వీడియో పేలకపోతే ఎగ్జాక్ట్లీ ఎవరైతే కొత్తగా ఉంటారో ఓకే, కొత్తగా ఉన్న తర్వాత వాళ్ళకి వీడియోస్ పేలయ్యి, ఏం పేలయ్యి, వీడియోస్ పేలయ్యి అంటే ఎంత, 50-100 అంతకు మించి వ్యూస్ రావన్నమాట. అంతకు మించి వ్యూస్ రావుగా. సో వ్యూస్ రాకుంటే ఏం చేయాలి, ఇంకొక విషయం చెప్తానమాట. అంటే ఇంకొక వే చెప్తానమాట. ఇంకొక వే ఏంటంటే ఇక్కడ ఆడియన్స్లో వెళ్ళిపోండి. ఆడియన్స్లో వెళ్ళిపోతే కాసి ఇక్కడ సింపుల్లీ మనం పైకి స్క్రోల్ చేస్తే కాసి ఇక్కడ అండ్ హెవీగో ఇక్కడ చూడండి ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది, అదొకటి వదిలేయండి. అండ్ ఇక్కడ మనకు ఫార్మాట్ దట్ యువర్ వ్యూవర్స్ వాచ్ అని యూట్యూబ్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మనకు మొత్తానికి అయితే సో కనిపిస్తలేదు. సో ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఇక్కడ మనకు ఫార్మాట్ దట్ యువర్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వీడియోస్ కనిపిస్తుంది, షార్ట్స్ కనిపిస్తుంది, లైవ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు డిస్ప్లే అవుతలేదు, వీడియోస్ ఏముందో డిస్ప్లే అవుతలేదు. సో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన వీడియోస్ అనేది ఏదైతే ఫస్ట్ వీడియో ఉంటుందో ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసేసి ఆ వీడియో పైన మీరు వీడియో తీయండి అనమాట. మీరు వీడియో తీసి వీడియో అప్లోడ్ చేయండి. సేమ్ టు సేమ్ థంబ్నెయిల్ పెట్టండి అండ్ ఎలా వ్యూస్ రావాలో చూడండి అనమాట. కంప్లీట్లీ ఇలా ట్రై చేయండి. సో నాకైతే ఇక్కడ డిస్ప్లే అవుతలేవు కాబట్టి సో ఇక్కడ చూడండి డిస్ప్లే అయితే అవుతలేవు. ఇక్కడ మనకు ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది. సో వీళ్ళైతే అవసరం లేదు, వీళ్ళు క్రియేటర్స్ అన్నమాట. సో వీళ్ళైతే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నా వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. అవి వీళ్ళది అవసరం లేదన్నమాట. వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది. ఇక్కడ 7 days లో ఎవరైతే వీడియోస్ ఇక్కడ నాకు నాట్ ఇన్ డాటా అండ్ షో అని అనిపిస్తుంది. సో నాకు ఇది మొబైల్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా అంటే సో కొన్ని చూస్తే కనిపిస్తుంది, చూడకుండా కనిపించదు అనమాట. ఇక్కడ అంటే వాచెస్ లైక్ ఎవరైతే ఆడియన్స్ చూస్తారో అండ్ ఇక్కడ ఏమంటుందంటే వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అని ఉంది కదా. సో ఇక్కడ చూస్తలేరు కాబట్టి 7 days లో
అండ్ ఇక్కడ నాట్ ఇన్ డాటా టు షో రిపీట్ లైక్ ఇట్లా అంటుంది అనమాట. సో ఇట్లా షో అవుతలేదు కాబట్టి సో ఇక్కడ షో అవుతుంది. ఎవరికైతే షో అవుతలేదో సో మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం, షో కాకుంటే ఇక్కడ బ్యాక్ వచ్చండి, సింపుల్ యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే మీకు ఇక్కడ హోమ్లో వెళ్ళిపోండి. హోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మీ కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ తగ్గట్టు ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం కుకింగ్, ఓన్లీ కుకింగ్. సో కుకింగ్ సర్చ్ చేస్తుందండి. సర్చ్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్ కుకింగ్ సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ అయితే కొత్త వాళ్ళు వేస్తారనమాట. పెద్ద క్రియేటర్స్ వేస్తారనమాట. సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ సర్చ్ ఫిల్టర్ కనిపిస్తుంది, ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది, ఎనీ టైం కనిపిస్తుంది, దీనికి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ దిస్ మంత్ ఉంది చూడండి, దిస్ ఇయర్ ఉంది, దిస్ మంత్ ఉంది, దిస్ వీక్ ఉంది కదా. ఫుల్ వీడియో వాచ్ చేయండి. నాది ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో అట్లా అన్నమాట, స్కిప్ చేయకండి. నా వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి గైస్, కంప్లీట్లీ స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, ఎనీ టైం కనిపిస్తుంది, లాస్ట్ అవర్ కనిపిస్తుంది, టుడే కనిపిస్తుంది, దిస్ వీక్ కనిపిస్తుంది, దిస్ మంత్ కనిపిస్తుంది. మనం ఏం చేయాలి, దిస్ మంత్కి సెలెక్ట్ చేసేసి అప్లై చేసేయాలి. అప్లై చేసిన వెంటనే మనకి ఇక్కడ కొంత క్రియేటర్స్ది మనకి ఇక్కడ వీడియో అంటే డిస్ప్లే అవుతాయన్నమాట, బ్రౌజ్ పిక్చర్లో వస్తాయన్నమాట. సో ఎవరిదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తెలుగు వాళ్ళు అయితే తెలుగు టైపింగ్ చేసేసి సెర్చ్ చేసేసి దిస్ మంత్ సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే మనకు తెలుగు వాళ్ళే వేస్తారనమాట. ఎవరిదైనా సెలెక్ట్ చేసేసి వాళ్ళ ఛానల్ ఎలాంటిది తీస్తుండ్రో, ఎలాంటి వీడియో తీస్తుండ్రో వాళ్ళపైన మీరు కూడా వీడియో తీయండి. కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి. వ్యూస్ పైన వాచ్ టైం 1 డే కాదు కదా, 1 అవర్లో అయిపోతాయి అనమాట. అట్లా మీకు వ్యూస్ రావాలి. 48 అవర్స్లో మీకు ఎంత రావాలి, సో చెప్పాను కదా, దానికి మించి వ్యూస్ రావాలన్నమాట. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూపిస్తా చూడండి, అనలిస్ట్ కలిపి. సో గాయస్ ఇక్కడ మనకు 48 అవర్స్లో 3740 నాకు ఇంత వచ్చింది. సో నాకు ఇక్కడ మీకు వాచ్ టైం చూపిస్తా, ఎగ్జాంపుల్ కోసం మీకు వాచ్ టైం చూపిస్తా. ఆ వీడియోకి ఎంత వాచ్ టైం వచ్చింది చూపిస్తా చూడండి. ఇక్కడ 2.3K వ్యూస్ ఉన్నాయి కదా, దీనికి ఓకే ఇస్తా చూడండి. ఓకే ఇస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీకు వాచ్ టైం చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు వాచ్ టైం చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి 2.3K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి, 125 వాచ్ టైం వచ్చింది. ఇక్కడ చూడండి 125 వాచ్ టైం వచ్చింది. ఒక వీడియోకు 2300 వ్యూస్ వస్తే 125 వాచ్ టైం వచ్చింది. అదే ఒక 3-4 వీడియోస్ పేలితే ఎలా ఉంటుంది, 4K వాచ్ టైం అయితే వచ్చేస్తుంది. అట్లా మీరు కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేయండి, థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉండండి. కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తాయి. ఇది అన్నమాట టాపిక్, కంప్లీట్ అర్థం అనుకుంటా. సో వీడియో ఇంతవరకు చూసింది అనుకుంటా. సో వీడియో ఇంతవరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.